హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్ రివ్యూస్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోతాం. నెట్ఫ్లిక్స్లో మన సైఫ్ అలీ ఖాన్ గారి లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ ఒకటి రిలీజ్ అయింది. మూవీ పేరు వచ్చేసి జ్యువెల్ థీఫ్ ద హైస్ట్ బిగిన్స్. సో ఈ మూవీస్ ని పార్ట్స్ గా తీపోతున్నారు. సో ఆ విషయం క్లియర్ గా టైటిల్ లోనే చెప్పారు. సో ఇప్పుడు వచ్చింది ఫస్ట్ పార్ట్, మూవీ ఎండ్ లో పార్ట్ 2 కూడా ఉంటుందని క్లియర్ గా చెప్పారు. ఇదేమి స్పాయిలర్ కాదు, మూవీ టైటిల్ లోనే ఉంది ద హైస్ట్ బిగిన్స్ అని. సో మూవీ ఎలా ఉంది, అసలు స్టోరీ ఏంటి అని అడిగితే వెరీ వెరీ రొటీన్ స్టోరీ అండ్ నాకైతే బోరింగ్ అనిపించింది. ఎక్సైట్ అవ్వడానికి ఈ మూవీలో ఏం లేదు. అండ్ క్లైమాక్స్ లో ఎలా చేశారనేది కూడా చాలా చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ మూవీ మొత్తం చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది. దొంగతనం అంటే ధూమ్ 2 మూవీలో హృతిక్ రోషన్ గారి సీన్ లాగా ఉండాలి, అదొక రెఫరెన్స్. బట్ ఈ మూవీని దాంతో కంపేర్ చేయకపోయినా మూవీ అట్లీస్ట్ ఈ స్టోరీకి తగ్గట్లుగా అయినా ఎంగేజింగ్ గా గ్రిప్పింగ్ గా ఉండాలి. బట్ మూవీ అలా లేదు. సో నాకైతే ఈ మూవీ నచ్చలేదు. రొటీన్ దొంగతనం అండ్ ఆ దొంగతనం ఎలా చేశాడనే బ్యాక్ స్టోరీ, సో అదంతా చాలా రొటీన్ గా ఉంది విత్ రొటీన్ డైలాగ్స్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ మూవీలో సాంగ్స్ ఇట్స్ క్రేజీ అండ్ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు, ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటి మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ చూసేయండి. బట్ నాకైతే నచ్చలేదు. అండ్ పార్ట్ 2 వస్తుంది అనుకుంటా. ఒకవేళ వస్తే ఖచ్చితంగా స్టోరీ ప్రెడిక్టబుల్ గా కాకుండా, ఒకవేళ ప్రెడిక్టబుల్ గా ఉన్న ప్రాపర్ స్క్రీన్ ప్లేతో ట్విస్ట్లతో ఎంగేజింగ్ గా అయినా పెడితే దెన్ సెకండ్ పార్ట్ వర్కౌట్ అవుతుంది. సో దట్స్ ద రివ్యూ. ఇంకా చాలా రివ్యూస్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.